హలో అందరికీ వెల్కమ్ టు మనురాజ్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి విలేజ్కి వస్తాము. ఇక్కడైతే మేము ఒక 10-15 డేస్ అయితే టైం స్పెండ్ చేస్తాము. అమ్మ వాళ్ళ దగ్గర కొన్ని రోజులు, అత్తమ్మ వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉంటాము. మేమైతే ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాము. అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మేము మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. పక్కలే ఉంటారు, పక్క విలేజ్. ఇంకా మేము వచ్చినామని మా అక్క అయితే చికెన్ తీసుకొచ్చింది. మేము ఇక్కడ రావడానికి రీజన్ వచ్చేసి మా అక్కకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. అంత ఫీవర్ పెట్టుకొని కూడా తను కోపుల పనికి వెళ్ళేసి వచ్చింది. ఇప్పుడు దీని ఏమంటారు అక్క? ఇలపీట అంటారు. ఇలపీట మీద ఉల్లిగడ్డ కట్టి చేతి కట్టుగా కదా, భయం కదా? ఎందుకైతుంది, అలవాటు అయిపోయింది. అంత ఫాస్ట్ చేస్తున్నావు? మంచిగా వస్తాం, ఎప్పుడు ఎత్తే వస్తాం. హోటల్లో చాకుతోటి మాస్టర్లు వచ్చినట్టుగా వస్తున్నావు. అలవాటు అయిపోయింది. ఇంత చేయకపోతే మరి ఎప్పుడు చేస్తాం? వంట చేసుకోవాలి, రొట్టె చేసుకోవాలి, కూర చేసుకోవాలి, కూలి పోవాలి. ఇంకా నేనైతే కర్రీ స్టార్ట్ చేసిన. ఇంకా మట్టి పాత్రలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. నేనైతే చికెన్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. 2 స్పూన్స్ జీరా, ఎట్లుంది కట్టెల పొయ్యి మీద వంట? కప్పాలి. కలర్ఫుల్గా పడుతున్నా, ఇంట్లో మస్తు అనిపిస్తుంది కదా. హాయ్ అందరికీ, మేమైతే సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఊరికి వచ్చినాము. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి 4 డేస్ అయింది. ఇంకా మా అక్క వాళ్ళు కూడా పక్క ఊరు కాబట్టి మేము ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇంకా ఇక్కడ వచ్చినాక మా అక్క పనికి వెళ్ళేసి వచ్చింది, కోపుల పనికి వెళ్ళేసి వచ్చాక చికెన్ తీసుకొచ్చింది. మేము వచ్చినామని ఇంకా రొట్టెలు చేసిన తర్వాత చికెన్ చేస్తా అని చెప్పింది. ఇక్కడ రొట్టెలు చేస్తుంటే నేను ఇది చూసిన పాట్ చూస్తే ఇది చికెన్ ఇందులో చేయాలనిపించింది. అందుకనే ఈరోజు కుండ చికెన్ చేయబోతున్నాము. టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు, అందరు చెప్తుంటే వింటా బాగుంటుందని, అందుకని చూడగానే చేయాలనిపించింది కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాం. మా అక్క ఇప్పటికి ఇందులోనే వేసుకుంటుందంట, ఎమర్జెన్సీ లేనప్పుడు ఇందులోనే చేస్తుందంట. వర్క్ ఏదైనా అర్జెంట్ వెళ్ళాలన్నప్పుడు స్టవ్ మీద చేసుకుంటుందంట. ఇప్పటికి కూడా డైలీ ఇందులో చేసుకుంటుందంటే చాలా గ్రేట్ కదా నిజంగా. ఊళ్ళల్లో అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి కొన్ని ప్లస్ పాయింట్ అవుతుంది. కొంచెం కలర్ఫుల్గా ఉంది కుండలో, మనకు గోవాలో వేసి అట్లా అనిపించదు, ఇగో మంచిగా అనిపిస్తుంది. అల్లం పేస్ట్ కూడా మనం మిక్సీ వాడతాం కాబట్టి కొంచెం మెత్తగా అనిపిస్తుంది. ఇది చూడు మంచి స్మెల్ ఉంది, కలర్ ఉంది, మంచి పచ్చలు ఉంది. కట్టెల పొయ్యి మీద చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, ఎందుకంటే పొగ వస్తుంది. నాకైతే ఫస్ట్ టైం కానీ కళ్ళు మండుతున్నాయి, పొగ వస్తుంది. చాలా ఓపిక ఉండాలి కట్టెల పొయ్యి మీద చేయాలంటే.
స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఈ ఐడియా ఏదో బాగుంది. కొత్తిమీర తొందరగా పాడవకుండా ఒక గ్లాసులో వాటర్ పోసి వాటర్లో పెట్టిండు. గ్రేట్ అక్కడ ధనియాల పొడి మంచిది. మమ్మీ ఇంకోటి పచ్చడకుండా ఇదైతే ఇది కూడా ఉడికింది. మనకి గ్రేవీ పోతుంది అనవసరం. కట్టెల పొయ్యి మీద కుండ చికెన్ రెడీ. చికెన్ అయితే స్మెల్ బాగా వస్తుంది. టేస్ట్ ఎట్లుందో చూసాం. స్మెల్ అయితే మటన్ లెక్క వస్తుంది అక్క. చూడు స్టవ్ లేకుండా ఉడికిపోతుంది, మంట లేకుండా కూడా. ఇంట్లో అయితే సేమ్ అయితే రెడీ చేసిన. చూసినా తినాలనిపిస్తుంది. బాబా గారు వెల్కమ్ వెల్కమ్. చికెన్ అయితే రెడీ అయిపోయింది. మంచి కలర్ఫుల్గా చిక్కటి గ్రేవీతో మంచి స్మెల్తో మంచిగా ఉంది. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం ఎట్లుందో. జొన్న రొట్టె చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా అక్క రొట్టెలు చేసింది, నేనైతే చికెన్ కర్రీ చేసిన. ఇంకా టేస్ట్ చూసి ఇంకెట్లుంటుందో చెప్తారు మా వాళ్ళు. కొంచెం చూసి మొక్కలు కూడా రెడీ. ఎలా ఉంది టేస్ట్?